తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జనసేన టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదంటున్నారు కదా, దానికి మీ అనాలిసిస్ ఏంది? స్పష్టంగా చెప్పగలరా మీరు? నేను చెప్పగలను. ఇప్పుడు మీకు నేను ఒక అనాలిసిస్ ఉందండి, మీకు నేను చెప్తాను. ఎందుకంటే 2019 నుంచి అది మీరు గమనించగలిగితే ఇప్పుడు కన్సాలిడేటివ్గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత ఒక కాపు సామాజిక వర్గం, కాపు ఫ్యాక్టర్ అనుకుందాం. ఇది సే ఫర్ ఇన్స్టెంట్ పవన్ కళ్యాణ్ అనే క్యాండిడేట్ ఇండివిజువల్గా నిలబడినప్పుడు 139 నియోజకవర్గాలు ఆయనకు వచ్చిన ఓటు బ్యాంక్ 5.63, నాట్ ఈవెన్ 6%. అండ్ 0.84తో సస్టైన్ అయిన బీజేపీ అండ్ 39.8% దగ్గర తెలుగుదేశంకి వచ్చింది. ఇవాళ అది 34కే కన్ఫైన్ అయింది. ఎందుకంటే 6% ఓటు బ్యాంకు గణనీయంగా కేవలం నిరుద్యోగ భృతి అండ్ పసుపు కుంకుమ అండ్ పెన్షన్ పెంచినందుకు ఒక గాలి బుడగలా 6% పెరిగింది. అది మళ్ళీ ఎక్కడేసిన గొంగలి అక్కడికి వచ్చి 34 కన్ఫైన్ అయి ఉంది వాళ్ళు తెలుగుదేశం. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అది దగ్గర 5% పైన ఉందండి. అది మీకు తెలుసో తెలీదో సంక్షేమ పథకాల త్రూగా తిరిగి 4% రీటైన్ చేసుకుంది వైఎస్ఆర్సీపీ. 5% యాంటీ ఇన్కంబెన్సీని 4% ప్రభుత్వ పథకాలతో రీటైన్ చేసుకోగలిగింది. అందుకని వాళ్ళ పర్సంటేజ్ చూసుకోండి, 49 దగ్గర నుంచి 48.35 కన్ఫైన్ అయి ఉన్నారు. జస్ట్ 1% వేరియేషన్. వెసస్ తెలుగుదేశంకి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత 0 కూడా వీళ్ళకి ట్రావెల్ అవ్వలేదు సార్. అదంతా 6% ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పార్టీకి యాడ్ అయింది. అంటే వీళ్ళు కలిసే కదా ఇప్పుడు వెళ్తుంది. ఇక్కడ మీకు ఇందులో క్రిటికాలిటీ ఉంది. కాపు సామాజిక వర్గ పరిరక్షణ కోసం అనుకున్న ఒక నినాదం అనుకున్న కాపు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ నిలబడినప్పుడు వచ్చిన 5.6లో ఒకే ఒక సీట్ ఒంటరిగా వీళ్ళకి వచ్చిన ఏంటండి 23. ప్రభుత్వ వ్యతిరేకత ఇవాళ మీకు ఆ స్టాటిస్టిక్స్ చెప్తాను. మీకు జస్ట్ మీకు 11-12 సీట్లు డ్యామేజ్ చేసే పరిస్థితిలో ఉంది. ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ మరో వీడియోలో సర్వే అని ఒకటి ఉంటుంది, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ అనాలిసిస్ పొత్తు అవుట్కమ్స్ సంబంధించి ఇక్కడ మీకు పిఠాపురమే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వర్మ గారు ఓటు బ్యాంక్ తెలుగుదేశం పరంగా ఉన్నది, వర్మ గారి పరంగా ఉన్నది. జనసేనకి ట్రావెల్ అయితేనే పిఠాపురంలో జనసేన గెలుపుకు ఒక మైన్యూట్ ఛాన్స్. ఎప్పుడైతే ఈయన రెబల్ అవుతాడో ఆబ్వియస్గా అతనికి స్థిరీకరించబడిన ఓటు బ్యాంకు వర్మ గారి చుట్టూ ఉంది. అది 8% ట్రావెల్ కాదు, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఎవరైనా ఆయనకే ఎక్స్పోర్ట్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్కి బిగ్ మైనస్. ఇది ఒక పిఠాపురం లాంటిది 21 నియోజకవర్గాలు ఉన్నాయి ఆయన నిలబడేవి. ఎక్కడ ట్రావెల్ అవుతాయి? ఏ ప్రాతిపదిక మీద? పవన్ కళ్యాణ్ లాంటికే దిక్కులేదంటే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ మీకు త్యాగరాజు చేస్తున్న పనులు త్యాగాల పునాదుల మీద 35 అన్నాడు, 25కి కన్ఫైన్ అయ్యాడు, 25 నుంచి 21కి కన్ఫైన్ అయ్యాడు, 21 నుంచి కందులు దుర్గేష్ గారు రాజమండ్రి అని ఆయన పెద్ద ఆయనకు వదిలేశాడు. ఎవరు? మన బుచ్చే చౌదరి గారి గురించి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈయన సీటుకే నీటికి లేని పరిస్థితి క్రియేట్ చేస్తుంటే ఎవరండి అక్కడ ఎలానే పనిచేసి ర్యాలీ అంటే ఓటు బ్యాంకులు ట్రాన్స్ఫర్ అవుతాయని పకోడి కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు కూడికి వేసుకుంటే బాగానే వస్తాయి. పెరిగిన ఓటు బ్యాంకు 34% వచ్చింది తెలుగుదేశానికి, 11% దగ్గర 9% పెరిగిన పవన్ కళ్యాణ్ 9%, బీజేపీ 1.2 ఉంది కాబట్టి ఇవన్నీ కలిపితే 45 అంటే అయినా సరే వైఎస్ఆర్సీపీకి వెళ్ళి 3.5% డిఫరెన్స్ ఉంది. నేను స్లైడ్లో జస్టిఫై చేయగలను. రైట్, ఓకే. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఓవరాల్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కనుక వీళ్ళు ఫోకస్గా చేద్దాం అన్నా సరే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఓకే, పైపచ్చి అనిశ్చితి. ఒక క్యాండిడేట్ దేవినేని ఉమ, నెక్స్ట్ బోడి ప్రసాద్, ఇలాంటి వాళ్ళు అందరికీ టికెట్లు ఇవ్వట్లే. వీళ్ళు ఆల్రెడీ పార్టీ కోసం నానా తిప్పలు పడి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకుని పార్టీని పరిరక్షించుకునే వ్యక్తులనే కన్సిడరేషన్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు చుట్టూ దిక్కుమాల కోట ఉంటుంది, బొరతొక్కు మేళ ఉంటారు. వాళ్ళు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్స్ ఇవ్వరు. మీకు దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. వర్మకి గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, ఎలాంటి స్ట్రాంగ్ ఎబిలిటీస్ ఉన్నాయో, అక్కడ పవన్ కళ్యాణ్ అనే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ చేస్తే ఎంత మిజరబుల్ ఫెయిల్యూర్ వస్తుందో ఈ పాటి స్టాటిస్టిక్స్ ఆయన దగ్గర లేవంటే దేనికి పనికొస్తారు సార్? ఎన్నాళ్ళు 45 సంవత్సరాల అనుభవం. అంటే ఒక బోడి ప్రసాద్, ఒక వర్మ, లేకపోతే ఒక దేవినేని ఉమ, ఇలాంటి వాళ్ళు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? రేపు తీవ్రంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఉమా అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి లేరు. ఇప్పుడు దేవినేని ఉమా కన్నా కమిటెడ్ పర్సన్ నా తెలుగుదేశంలో నాకైతే వాడు తెలియదు. ఎంత ఎర్రబోలాడు అంటే చంద్రబాబు నాయుడు తలదూకుని ఆయనలాగా ఫీల్ అయిపోతాం, ఆయనే నేను అనుకుని సర్వం తెలుగుదేశం అనుకుని భార్య పిల్లలను పణంగా పెట్టి మరి పని చేస్తున్నాడు అతను. పోలవరం 72% సక్సెస్ అంటే దేవినేని ఉమే కదా సార్. అక్కడ కూర్చేసి కూర్చున్నాడు. ఆ నియోజకవర్గం అంతా గాలికి వెళ్తాను కదా, వసంత కృష్ణ ప్రసాద్ గడపరాసి దోచేసాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అచ్చాని పచ్చబోసని వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఇస్తే అంటే నీ కార్యకర్త నీ కోసం నీ నాయకుడు పనిచేస్తే కూడా నువ్వు కన్సిడర్ చేయవు. ఈ దిక్కుమల రాబిన్ శర్మ, లోకేష్ రాజకీయాలకి పార్టీలో ఉన్న వ్యక్తులను బలేసేస్తుంటే ఎవరండి వచ్చి పని చేస్తారు? ఏమైనా కూడా లాయల్ కదా చంద్రబాబు గారికి, వీళ్ళంతా కూడా లాయలిస్టులే. లాయలిస్టులని వీళ్ళు అనుకుంటారు, కానీ లాయలిస్ట్ అంటే చంద్రబాబు నాయుడు రామారావు గారి నుంచి పార్టీ ఎత్తుకొచ్చినప్పుడు ఉన్నాయి 57 మందిని పరిరక్షించుకుంటే చాలు అనుకుంటాడు. అందులో వీళ్ళు ఉన్నారు లేదు తెలుసుకోమనండి. జవహర్ కొవ్వూరులో చౌదరి సామాజిక వర్గానికి వివక్షకు గురైన వ్యక్తి అతను. ఆయనకి కూడా ఎవరు పరిరక్షణకు వస్తున్నాడు? ఆయన బెవరేజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లిక్కర్ మినిస్టర్ అతను ఏముంది? ఏం చేశారు? కనికలాంటి ఆఫీసర్ని పెట్టాడు. ₹1 లేదు, అప్పుల పాలే ఉన్నాడు రోడ్డు మీద. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో వాళ్ళు చేసిన దాష్టికానికి ఆయన బలిపోయిన టికెట్ లేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు.
ఏం కనబట్టలేదు ఎవరికైనా. అంటే రేపు వీళ్ళు ఇతర పార్టీకి లేకపోతే వేరే క్యాండిడేట్లకి ఆ పార్టీ ఆ పొత్తుకు సంబంధించిన క్యాండిడేట్లకి పని చేయరని చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు రేపు ఎమ్మెల్సీలు గలను లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు ఇలాంటి పదవులు ఆశిస్తూ సింపుల్ పని లాజిక్ చేస్తారా? ఒక సింపుల్ లాజిక్ చెప్తా. 2029 దాకా రాజ్యసభ ఎంపీలు దిక్కుదివనలేదు తెలుగుదేశానికి. నిన్న ముక్కుతూ మూలుతో అనురాధం లోపలికి వెళ్ళింది ఒకే ఒక్క క్యాండిడేట్. మిగిలినంతా ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళే కదా. 28, 29 దాకా దిక్కుదివనలేదు. ఎక్కడే కంప్లీట్ చేస్తారండి వెళ్ళి? అబద్ధాలు చెప్పడానికైనా అర్థం పడుతూ ఉండాలి కదా. అంచేత ఈ అబద్ధాల పునాదులతో కథలు పెట్ట కథలు అలవాటైపోయి ఆ చిన్నపిల్లలు లోకేష్ చెప్పి కథలన్నీ కార్యకర్తలకి నాయకులకి చెప్తే అన్నాళ్ళు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు బలిపశువులు. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్న పరిస్థితి. అంటే కొంతమంది అసంతృప్తి కూడా ఉంటుంది, అంటే కొంతమందికి రాలేదు అనేది కూడా. ఈ ఎన్నికల ముందు ఇటువంటి ఇది పెట్టుకోవడం ఎంతవరకు లాభిస్తుందంటారు? లాభించడం ఏంటి సార్? ఇల్లు అన్నది ప్రతి ఒక్కడు జీవ కళ. ప్రతి ఒక్కడికి జీవితంలో ఒకసారి జీవితకాల సాఫల్యం కిందే అర్థం అవుతుంది. అలాంటిది గ్రామ స్థాయిలో సెంటున్నర భూములు, అర్బన్ ఏరియాస్లో సెంటు భూమి ఇస్తూ రాజమండ్రిలో 28,000 ఇచ్చాడు మార్గాని భరత్ నిన్న. మీరే వెళ్ళినట్టుకున్నారు నాకు తెలిసి. రాజానగర్ 8,000 ఇచ్చారు నాకు తెలిసి. మొత్తం ఓవరాల్గా 31 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సెంటున్నర భూమి. ఒక రాజానగర్లోనే 24,000 మంది నియర్లీ. సార్ ఇవాళ నాకు ఒక లెక్క ఉంది సార్. 1,64,00,000 కుటుంబాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. 1,52,00,000 కుటుంబాలు దగ్గర సంక్షేమం అందుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి అలాంటప్పుడు ఆయన ఎలక్షన్ ఎలా చేస్తారు సార్? ఎంత ధైర్యంగా చేస్తారు? ఇవాళ మీరు ఆ చనిపోయిన అమ్మాయి ఉంది తేజస్విని, ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి మంచి మాట చెప్పింది సార్. గీతాంజలి సార్. ఆ అమ్మాయి అమ్మఒడి ఆ పాపలకు వచ్చిన డబ్బులు ఫిక్స్డ్ వేసుకోవాలని చెప్పింది సార్. ఎందుకంటే రెక్కాడితేనే కంటే ఒక్క బిలో పవర్టీ వాళ్ళకి వేస్తారు కదా. అంటే ఒక జీవితంలో ఆ అమ్మాయికి ఒక ఇల్లు వచ్చి ఆ పిల్లల పేరు మీద 10 రూపాయలు డిపాజిట్ చేసుకున్నాను, నేను సురక్షితంగా ఉన్నాను అనుకునే అమ్మాయి మాటలే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇవాళ ఆయన సిద్ధం సభలకి అమ్మాయిలు రానివ్వట్లేదు ఆడపిల్లల్ని. వాళ్ళు వస్తే ఎంత ఉంటుందో తెలుసా సార్ వచ్చిన జనగానం? అసలు ఈ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు వాళ్ళే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం అంతా ఇదేనా? అండర్ కరెంట్ లాంటిది ఒకటి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఆయన ప్రత్యక్ష దేవుళ్ళని మహానుభావుడు రామారావు గారు చెప్పారు సార్. ఆ దేవుళ్ళే ఇవాళ ఆయనకి కృష్ణుడి రూపంలో ఈయన అర్జునుడిలా స్వైర వ్యవహారం చేయడానికి సహకరిస్తున్నారు. అందుకే ఆయన చూడండి, ఇన్ బిట్వీన్ మీ అండ్ గుడ్ గవర్నెన్స్కి ప్రజలే నిలువెత్తు నిదర్శనం అనుకున్నాడు. ప్రజలు నమ్ముకుని ఎలక్షన్కి వెళ్తున్నాడు. వీళ్ళు చూడండి తప్పేలాగా లేని నీళ్ళు నమ్ముకొని గుడ్డి కూరలను మేపుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఇందులో ప్రజలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం దించమని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళకి అధికార దాహం కోసం. ఆయన ఏమంటాడు? నేను చేసింది మంచి అయితే నాకు ఓటేయండి అంటున్నాడు. ఈ డిఫరెన్స్ తెలుసుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్.